అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోనీని. ప్రైమ్ పెట్రోల్ లోని బ్లాక్ హెడ్లైన్స్ లోని ఈ ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ప్రశాంతంగా ఉండే మనిషి కుటుంబ సంతోషం, సంతోషమైన కుటుంబం నుంచి సురక్షితమైన సమాజం, సురక్షితమైన సమాజం నుంచి ఒక అందమైన ప్రపంచం వస్తుంది. కానీ మనిషి ఏ బంధానైతే నమ్ముకుని సంతోషంగా ఉంటాడో అదే అతనికి ఉరితాడుగా మారినప్పుడు ఈ కేసులో ఒక సంతోషంగా ఉండే కుటుంబం రక్తం చెందింది. అది చూసి నాసిక్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు భయభ్రాంతికి గురయ్యారు. నిజం బయటికి రాగానే అందరూ షాక్ అయ్యారు. హలో డియర్ రీడర్స్, నా పేరు రత్న. 3 రోజులు పెద్ద ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఈ రోజే నాకు రాసే టైం దొరికింది. ఇక్కడ దాదాపు 16 సంవత్సరాల 7 నెలలు 3 నెలల్లో నాకు ప్రమోషన్ దొరికింది. ఇప్పుడు నేను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ నుంచి ఫుల్ టైం హోమ్ మేకర్నయ్యాను. అంటే కుటుంబ స్త్రీనయ్యాను. ఆఫీస్లో మొదటి ప్రాజెక్ట్ని అది మర్చిపోలేను. అదే విధంగా ఇంట్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ అది కూడా మర్చిపోలేము. నా మొదటి ప్రాజెక్ట్ 16 సంవత్సరాలవుతోంది. తన పేరు శైలి. మామ్, ఇదిగోండి మీ కాఫీ. థ్యాంక్ యూ. అమ్మాని పిలువు. అమ్మా. అలాగే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ 6 సంవత్సరాలవుతోంది. ఈ ప్రాజెక్ట్ పేరు సంజీవ్. అమ్మా, నా స్కూల్ బ్యాగ్ ఎక్కడుంది? లైఫ్లో ఇంత బిజీగా ఉన్నా కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. మేడం, మెషర్మెంట్ కోసం వచ్చాను. మీరెవరు? సరే, మాస్టర్ ఎందుకు రాలేదు? మాస్టర్ గారికి ఆరోగ్యం బాలేదు. నేను ఆయన నెఫ్యూని. లోపలికి రండి. ఇదిగో శారీ ఇక్కడే ఉంది. దీనికి ఫాల్ బీడింగ్ కూడా చేయాలి. అలాగే అందులో బ్లౌజ్ ఉంది, అది శైలికి బ్లౌజ్ కుట్టాలి. మాస్టర్, మీరు మెషర్మెంట్ తీసుకోండి. లోపలేమీ వేసుకోలేదనుకుంటా. ఏంటి అధిక ప్రసంగం? ముందు బయటికి వెళ్ళరా. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టకు. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. మామ్, మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచాను. సి, ఇలా చూడండి. ఆన్లైన్లో డిస్కౌంట్ వేశారు, అందుకనే కొన్నాను. నిన్న నైటే డెలివరీ అయింది. ఇది మీరు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ వేసుకోండి. హాయ్ బేబీ. హాయ్. నువ్వు నన్ను మీట్ చేయడానికి వచ్చేట్టుగా ఎవరికి తెలియదు కదా? ఖచ్చితంగా తెలీదు. ఎవరికి నా మీద డౌట్ రాదు. ఇంతలోపే ఫోన్ వచ్చేసిందా? అవును. ఎస్. సరే, ఒక విషయం చెప్పాలి. దొంగతనంగా ప్రేమించుకోవడం భలే బాగుంది కదా? సరే, ఎన్ని రోజులని ఇలా దొంగతనంగా మీట్ చేయడం? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ప్రతిరోజు చూడడానికి ఇవాళకి చాలా డిఫరెంట్గా ఉన్నావే. అలాగా? ఒక విషయం చెప్పనా? హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు కూడా బయటకు వెళ్ళారు. ఏదైనా ఐడియా? ఎవరై ఉంటారు? ఈ సమయంలో ఎవరొస్తారు? మ్యామ్, మీరా? మీతో సంజు ఏమైంది? మ్యామ్, నేను స్కూల్ నుంచి చాలాసార్లు కాల్ చేశాను, మీరు పిక్ చేయలేదు. ఓ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. కానీ ఏమైంది? వీడికి సివియర్గా ఫీవర్ ఉంది. అంతేకాకుండా స్కూల్ డాక్టర్ కూడా లీవ్లో ఉన్నారు. అందుకనే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపిస్తే బాగుంటుంది. అదే వాడికి మంచిది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టేక్ కేర్. సంజు,
ఏమైంది? మార్నింగ్ బానే ఉన్నావుగా, సడన్ గా ఏమైంది నాన్నా? నాన్న, ఏమైంది బాబు? వామిట్ అయిందా? వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తానే. సరే. భయపడాల్సిన పని లేదు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి ఇస్తే సరిపోతుంది. ఇప్పటికైతే ఇంజెక్షన్ చేస్తాను. విజయ్ దగ్గర నుంచి కాల్ వస్తూనే ఉంది. సరే, మీరు మాట్లాడండి. చెప్పు. లేదు లేదు లేదు, ఇవాళ నేను ఆఫీస్కి రాలేను. మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. సరేనా? ఓకే, బాయ్. ఏమైంది? అర్జెంట్ అయితే వెళ్ళిరండి. బాబుకి ఒంట్లో బాలేదు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళడం? తనేమైనా ఒంటరిగా ఉన్నాడా? నేను పక్కనే ఉన్నానుగా. ఇంకా చెప్పాలంటే నేనున్నంత వరకు ఈ ఇంటి గురించి మీరు అస్సలు బాధపడకండి. ఐఎమ్ సో ప్రౌడ్. నాకు నీలాంటి ఒక వైఫ్. వద్దు, ప్రేయసిగానే ఉండిపో. ఎస్. హే లైలా మజ్ను, ఇక్కడ రండి. రే, ఏంట్రా ఇది? ఇదంతా ఏంటి? ఎలా రికార్డ్ చేసావురా? ఇప్పుడే డిలీట్ చేసేస్తా. ఎలాంటి ప్రయోజనం లేదు. ఆవిడ్ని చూడు, తనే నా ఫ్రెండు. తన దగ్గర కూడా వీడియో కాపీ ఉంది. 15,000 కావాలి. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వెళ్ళరు ఎక్కడి నుంచి. డబ్బు అప్పుడే డిలీట్ చేస్తాను. రే, చాలా ఓవర్గా చేస్తున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. వసే అప్లోడ్ చేయి. ఆగు. అరే, ఇంత ఉంచుకుని ఏం చేయాలి? ఇదిగో, నేను అడుక్కు తినేవాడినా? ఈ డబ్బును నువ్వే ఉంచుకో. హే, అప్లోడ్ చేయవే. రే, ఉండు. ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకో. బ్యాలెన్స్ అంతా రేపు కావాలంటే ఇస్తాను. రేపు 11 గంటకి కలుద్దాం. ఏదైనా తేడా జరిగిందంటే తర్వాత మీరిద్దరు సోషల్ మీడియాలో స్టార్ అవుతారు. అర్థమైందా? సరే, అలాగే, రేపు చూసుకుందాంలే. సార్, ఇంట్లో ఏ దొంగతనము జరగలేదు సార్. అలమారా, లాకర్లు అన్ని సేఫ్గా ఉన్నాయి. సార్, మేడం మెల్లో బంగారం లేదు. దీన్ని తెరు. మీరు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? శైలి మేడం. కానీ శైలి మేడం ఎక్కడా? వాళ్ళ రూమ్ ఏది? సార్, మేడ పైన ఉంటుంది. ఈ అమ్మాయే శైలియా? అవునయ్యా. రూము చెక్ చేయండి. సో ఇది శైలి మొబైలేనా? ఇది మేడం మొబైలే. లాకింగ్లో ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలం పిల్లలు తింటం కూడా మర్చిపోతారు, కానీ మొబైల్ని మర్చిపోరు. అలా అయితే శైలి తానుగానే బయటికెళ్ళుండాలి, లేకపోతే ఎవరైనా లాక్కెళ్ళుండాలి. సైబర్ టీంకి పంపించు. మహేందర్, శైలి ఫోటో తీసుకో, ప్రతి స్టేషన్కి పంపించు. పెట్రోల్ టీంను కూడా అలర్ట్ చేయి. శైలి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆవిడ దగ్గర తీసుకో. సరే, నువ్వు రా నాతో. అభిషేక్, చుట్టుపక్కల ఈ ఫ్యామిలీ గురించి విచారించు. సార్, కేసు చాలా డిఫరెంట్గా ఉంది. హంతకుడు హత్య చేసిన వెంటనే అదే చేత్తో డ్రింక్స్ తాగాడు, ఫ్రిడ్జ్ తెరిశాడు, అలాగే భోజనం పెట్టుకొని తిని ఇక్కడి నుంచి వెళ్ళాడు.
చూస్తుంటే సైకో కిల్లర్ లాగే ఉన్నాడు. హత్య చేసి ఆ హత్యని సంతోషంగా ఫీల్ అయ్యాడు. నువ్వు ఒక పని చేయి, ఎన్ని బ్లడ్ శాంపిల్స్ దొరుకుతున్నాయో వెంటనే ల్యాబ్కు పంపించు. ఈ బ్లడ్ కాకుండా వేరే బ్లడ్ ఏదైనా దొరికిందంటే ఇది ఖచ్చితంగా హంతకుంటే. సార్ ఇవిడేదో చెప్పాలంట. చెప్పండి. అదేంటంటే సార్ నిన్న పొద్దున్న ఏట్రా అధిక ప్రసంగం హా? మర్యాదగా బయటికి వెళ్ళు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏ పోరా. ఇదంతా చేసింది నువ్వే కదా. నిన్న శైలుని గురుగురంటూ చూసావు, అందుకే వాళ్ళమ్మ నిన్ను కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించింది. అదంతా నిజమే సార్, కానీ నేను ఎవరిని చంపలేదు సార్. నీలాంటి ఎదవలేరా ఈ పనిచేస్తారు. నువ్వు మర్యాదగా నిజం చెప్పు. నువ్వు తప్పైన ఉద్దేశంతోనే శైలిని చూసావు, లేకపోతే నీ కళ్ళు పీకి నీ చేతిలో పెట్టేస్తాను. సరే చెప్పు, శైలిని ఎక్కడ దాచావు? నిజం సార్, నన్ను నమ్మండి సార్, నేను ఎవరిని ఏమి చేయలేదు సార్. ఇలా చేస్తే వీడు వినడు. ఒక పని చేయి, మత్తు ఎక్కేటట్టు కొట్టు, మత్తు దిగేదాకా మళ్ళీ కొట్టు. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. బాబాయ్. ఇక డాక్టర్సే చెప్పాలి సార్. చెప్పండి. డాక్టర్, ఇప్పుడు పేషెంట్ ఎలా ఉన్నారు? ఆయన ఇంకా క్రిటికల్ గానే ఉన్నారు, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రశాంతమైన జీవితం గడపాలనే అందరూ కోరుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా జీవిస్తున్న రత్న కుటుంబానికి ఒక షాక్ వేచి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. రత్న, అమర్, శైలి కథ బయటపడింది. ప్రజలు మాత్రమే కాదు, పోలీసులు కూడా షాక్ గురయ్యారు. సార్, రత్న ఇంట్లో దొరికిన మొబైల్ని మేము అన్లాక్ చేశాం సార్. అందులో రవి అండ్ దిగ్నేష్ అని ఎవరో మెసేజ్ చేశారు సార్. అందులో మీ అమ్మని నోరు తెరవకుండా ఉండమని చెప్పు, లేకపోతే అని. ఇద్దరిని విచారించు. సార్, ఇద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. నేను కాల్ రికార్డ్స్ ని తీయమని చెప్పాను. ఇంకో విషయం సార్, నిన్న రాత్రి రత్న శైలికి తరచూ ఫోన్ చేస్తోంది. ఏదో టెన్షన్ లో ఉన్నట్టుంది. శైలి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే రత్న తన ఫ్రెండ్ కవితకి కాల్ చేసింది. కవితనా? సార్, శైలి వాళ్ళ అమ్మ దగ్గర అబద్ధం చెప్పి మా సీనియర్ని కలవడానికి వెళ్ళింది. ఓకే మ్యామ్, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి. నైటే వస్తాను. మా ఇంటికి చదువుకోవడానికి కోసం వచ్చి అబద్ధం చెప్పింది. నైట్ తన కాల్ని అటెండ్ చేయనందువల్ల రత్న ఆంటీ నాకు కాల్ చేశారు. వేరే దారి లేకుండా నేను కూడా తనతో నిజం చెప్పేశాను. తను జిగ్నేష్ రవితో పార్టీ చేయడానికి వెళ్ళిందని. ఇంకా రత్న ఆంటీని నేను జిగ్నేష్ రూమ్ కూడా తీసుకెళ్లాను. ఇక్కడ ఏంట్రా చేస్తున్నారు హా? నా కూతుర్ని ఏం చేస్తున్నారు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. శైలి, శైలి లేమ్మా. పైకి లే, రా. మెల్లగా మెల్లగా ఇంటికి వెళ్దాం పద. రా. మరొక విషయం, ఈ రోజు మీరిద్దరూ నా కూతురుతో తప్పుగా ప్రవర్తించారు. మరొక అమ్మాయితో మీరు ఇలాగే తప్పుగా ప్రవర్తించకూడదు, అర్థమైందా? అందువల్ల మీరు ఇలా చేయడం వల్ల మీ పేరెంట్స్తో చెప్పడం మాత్రమే కాదు, మీ గురించి కాలేజీలో కూడా కంప్లైంట్ చేస్తాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. రా శైలి. చూసి జాగ్రత్త. సార్, నిన్న నైట్ రత్న అంటే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. జిగ్నేష్ తర్వాత రవి, వాళ్ళిద్దరు మొబైల్స్ సర్వేలింగ్స్ లో వేయండి. వాళ్ళు ఏమీ చెప్పకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సర్వేలింగ్స్ లో వేయండి. వాళ్ళ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే చూడండి. వాళ్ళిద్దరి ఫోటోలు కూడా అన్ని చోట్లకి పంపించండి. ఓకే సార్. అమ్మా, సారీ మామ్. మీ అమ్మ ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి అన్యాయం జరగదు. సో, ఈయన పేరు విజయ్, అమర్ బిజినెస్ పార్ట్నర్. కూర్చోండి. అమర్కి ఎవరితోనన్నా గొడవలు గానీ, విరోధం గానీ అటువంటి ఏమైనా లేకపోతే ఎవరైనా బెదిరించారా? అవును సార్, అది చెప్పడానికే ఇంత దూరం వచ్చాను. నిన్న రాత్రి ఇలా చూడండి, మీరు మాట్లాడేది చాలా తప్పు. జాగ్రత్తగా మాట్లాడండి. ఏం చేస్తావు? లియాఖత్. రేయ్, నోరు మూసుకరా. ఏంట్రా చేస్తావు? పని ఆపుదావా? సరే, పని ఆపేస్తే బయటికెళ్ళు. ఏంట్రా నీ గోలా? నువ్వు ఒక్కడవే ఉన్నావా?
టైల్స్ మార్బల్ అంతా నువ్వే సప్లై చేస్తున్నావా? మా 11 lakhs ముందు మీరు క్లియర్ చేయండి, తర్వాత మీరు ఏమైనా చేసుకొని మాకు ప్రాబ్లం లేదు. ఏయ్, నీ నువ్వు అక్క సైలెంట్ గా చాలా ఉండరా, నిన్ను కూడా చంపి పారుతాను. ఇంకోసారి డబ్బు కోసం ఇక్కడికి వచ్చావంటే నువ్వు మాత్రమే కాదు, నీ భార్య పిల్లలు అందరినీ చంపేస్తాను. అర్థమైందా? అదే నేను చెప్తున్నాను కదా. లేక తల్లి సార్, మొత్తం చెక్ చేయి. లైసెన్స్ ఉంది సార్. మా బిజినెస్లో ఇదంతా అవసరం సార్. అనవసరంగా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. ఇది ల్యాబ్కు పంపించు. నీ గురించి ఆధారాలు నాకెప్పుడు దొరుకుతాయో నీకప్పుడు ఉందిరా. నేను చెప్పింది విను. నా పర్మిషన్ లేకుండా ఈ ఊరు వదిలి ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదు. అమర్ కళ్ళు తెరిచారా? లేదు సార్, ఇంకా స్పృహ రాలేదు. డాక్టర్ రివర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రత్న అమర్ మొబైల్లో యోగేష్ అన్నవాడు బెదిరిస్తూ మెసేజ్ పంపించాడు సార్. ఆ యోగేష్ ఎవరు? కనిపెట్టాం సార్. యోగేష్ మీ కొడుకేనా? లేదు సార్, వాడు మా కొడుకు కాదు. పోయిన జన్మలో మేమేదో పెద్ద తప్పు చేశాము, అందుకనే ఈ జన్మలో మా కొడుకుగా పుట్టి మమ్మల్ని ఇలా బాధ పెడుతూ ఉన్నాడు సార్. నాన్న, పిలిచేది నిన్నే. ఇదిగో దరిద్రం కూడా, నాకు డబ్బు కావాలి, ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఏంట్రా అన్నం పెట్టు, త్వరగా తీసుకురా పో. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఎక్కడికైనా వెళ్ళి పని చూసుకో అని. ఇదంతా వద్దురా. నాకు ఈ అడ్వైజ్ అంటే ఏమాత్రం నచ్చదు. నోరు మూసుకో, నన్ను ఊరికే విసిగించకో. ఇలా చూడు, నిన్ను నేను వేడుకుంటున్నానురా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడికైనా దూరంగా పో. ఏమన్నా అబ్బ చచ్చిపోతే ఆస్తి అంతా కొడుకే వస్తుంది. అది ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. తీసుకోకుండా వదిలిపెట్టాను. చూపించబట్టవా? చెప్పరా. ఆ లోకేష్ కారణంగా మా పరువంతా పోయింది సార్. నాకు తెలిసి వీడే రత్న అనే లేడీని రేప్ చేసి మర్డర్ చేసుంటాడు. కొడుకును కూడా చంపాడు, అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు యోగేష్ ఎక్కడున్నాడు? అదంతా తెలీదు సార్. ఒకరోజు రాత్రి వాని ఫ్రెండ్తో కలిసి వచ్చాడు. బాగా తాగి ఉన్నారు సార్. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. అదే ఫ్రెండ్తో వెళ్ళాడన్నారే, వాడు మీకు తెలుసా? వాడిని మీరు గుర్తుపడతారా? అది కాదు సార్, నాకు కంట్ల పొర ఉంది కాబట్టి నాకు అంత బాగా ఏమీ కనిపించదు సార్. యోగేష్ గురించి మీకు ఏదైనా తెలిసిందంటే మీరు వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే సార్. నాకు తెలిసినంత వరకు యోగేష్ ఒక సస్పెక్ట్. యోగేష్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. వాడు ఏ ఫ్రెండ్తో వెళ్ళాడో వాడు మనకి దొరికితే చాలు. యోగేష్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మీరు చెక్ చేయండి. ఏదో ఒక ఫుటేజ్ మనకి యూస్ అవుతుంది. సార్, యోగేష్ కాల్ రికార్డ్ దొరికింది సార్. 3 నెలల క్రితం మొబైల్ యాక్టివ్గానే ఉంది సార్. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. 4 రోజులకు ఒకసారి ఫోన్ మాత్రం ఆన్ అవుతుంది. అమర్కి మెసేజ్ పంపిస్తున్నారు, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అలాగే 8 రోజుల తర్వాత 2-3 నిమిషాలకి ఫోన్ ఆన్ అవుతుంది. ఈసారి రత్నాకి బెదిరింపులు మెసేజ్ వెళ్తున్నాయి. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది. సార్, ఇలా తరచూ 3 నెలలుగా జరుగుతూ ఉంది. సార్, లోకేష్ ఇంటి ముందు ఒక బ్యాంక్ ఉంది, అందులోంచి ఒక ఫుటేజ్ దొరికింది. దాన్ని చెక్ చేయి. వాడితోనే కొన్ని రోజుల క్రితం యోగేష్ వెళ్ళాడు. వీడిని మనం పట్టుకుంటే వాడిని ఖచ్చితంగా పట్టుకోవచ్చు. వీడు ఎక్కడున్నాడో ముందు విచారించండి. ఆగు నాన్న, ఇందులో వేరే ఏదో ఉంది నాన్న. ఎందుకని అలా చెప్తున్నావు? ఇందులో చూడు, రక్త మరకలు ఉన్నాయి. ఏంటి ఇలా దుర్వాసన వస్తుంది? రే, మూట విప్పు, ఏముందో చూద్దాం. హలో, పోలీస్ స్టేషన్. సార్, ఏబీ రోడ్లో టెంపోలో ఒక శవం కనిపించింది. ఆ బాడీ మిస్సింగ్ కంప్లైంట్తో మ్యాచ్ అవుతుంది. ఇంకో విషయం సార్, ఆ టెంపో మిట్టల్ ట్రేడర్స్ నుంచి బయలుదేరింది. అది మన స్టేషన్ కంట్రోల్లోనే వస్తుంది సార్. ఓకే, నువ్వు వెళ్ళి వెంటనే బాడీని చూ. ఎవరెవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి బాడీని చూపించు. ఓకే సార్. సమీర్, సమీర్, అయ్యో దేవుడా, ఏంటి అన్యాయం! ఎవరు తనని చంపేశారు? మీ బాధ నాకు బాగా అర్థమవుతుంది.
కానీ ఎంక్వైరీ మేము చేసే తీరాలిగా. సమీర్ని ఇంతకు ముందు ఎవరైనా బెదిరించినట్లు మీకేదైనా చెప్పాడా? లేకపోతే వాడికి విరోధులనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. సమీర్ వస్తువులు మొత్తం మేము చెక్ చేయాలి. అక్కడి నుంచి మాకేదైనా క్లూ ఉంటుంది. అలాగే సార్. నువ్వు వెళ్ళు. ఈ హార్డ్ డిస్కు ల్యాప్టాప్ సమీర్దే. ఇందులో చాలా తప్పైన వీడియోస్ ఉన్నాయి. ఇది సమీర్ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు తెలీదు సార్. సమీర్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఏ కాలేజీలో చదువుతున్నారు? ఈ పక్కనే ఉన్న జోషి కాలేజీలో. జోషి కాలేజా? సార్ శైలి కూడా అక్కడే చదివింది. సమీర్కి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అవేవి తెలీదు సార్, కానీ తను సీమాతో ఫ్రెండ్గా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అదే ఆ సీమ ఎక్కడుంది? రెడీ సార్, ఇదే సీమ ఉండే రూమ్ సార్. బాగా చెక్ చేయండి. సార్ సీమ ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటుంది? 2 సంవత్సరాల నుంచి సార్. అడ్రస్ ఏదైనా తను ఇచ్చిందా? ఉంది సార్. సార్ క్యాష్ ఉంది సార్. సార్ ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. చెక్ చేయండి. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. వీడియోస్ కూడా ఉన్నాయి సార్. సమీర్ ల్యాప్టాప్లో ఇలాంటి సేమ్ వీడియోస్ ఉన్నాయి సార్. అలా అయితే సమీర్ సీమ ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ గేమ్లోనే సమీర్ని ఎవరో హత్య చేశారు. సీమ ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయి. సీమ ఫోటోని కూడా సర్క్యులేట్ చేయి. సీమ పేరెంట్స్ ఎవరో కలుసుకోవాలని. సార్ మిత్తల్ ట్రేడర్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చాను సార్. ఎవరూ సమీర్ని చూడలేదు. మర్డర్ జరిగిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. టెంపోలో వెళ్ళింది కూడా ఎవరూ చూడలేదు. రెసిప్ట్ ఫోటోస్ మాత్రం తీస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగో చూడండి సార్. ఈ రెసిప్ట్స్ అన్నిటిని నేనే చెక్ చేశాను. అన్ని క్లియర్గా ఉన్నాయి. ఏది సస్పిషియస్గా అనిపించలేదు. సమీర్ సీమా దగ్గర నుంచి వీడియో దొరికింది కదా, అది లాస్ట్ వీడియో ప్లే చేయి. పాస్ చేయవయ్యా. వాడెవడో తెలుస్తుందా? సరే గూడ్స్ అంతా వచ్చేస్తుందయ్యా. సరే మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. చెప్పండి. ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నాడు కదా, అతను ఎవరో మీకు తెలుసా? అరే వీడు నా చిన్న కొడుకు సూరజ్. సూరజా? సమీర్ నువ్వెందుకు చంపావు? సీమ ఎక్కడుంది? సార్ నేను సమీర్ని చంపలేదు సార్. అలాగే సీమ ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. సమీర్ ల్యాప్టాప్లో నీ ఎంఎంఎస్ దొరికింది మాకు. అదే ఆ లేడీ ఎవరు? ఎవరని అడిగాను. అది తను నా ఫ్రెండ్ సార్, కంచన్. సీమ ఎక్కడుంది? సార్ నాకేమీ తెలీదు. సూరజ్ని కొట్లోంచి బయలుదేరిన టెంపోలో అతని బాడీ దొరికింది. సమీర్ని ఎందుకు చంపావు? ఎక్కడ చంపావు? ఎప్పుడు చంపావు? సార్ మేము నిజం చెప్తున్నాం సార్. మేము మొత్తం డబ్బంతా ఇచ్చేసాం సార్. ఆ వీడియోని డిలీట్ చేయమని సమీర్తో చెప్పాం సార్. సరే అభిషేక్, ప్రీతి, సీమ అడ్రస్ వీళ్ళు చెప్పనంత వరకు వీళ్ళకి మంచి భోజనం పెట్టండి. సార్ మేము అబద్ధం చెప్పలేదు, నిజం చెప్తున్నాను. అరే, కొట్టకండి. చెప్పేది వినండి. సార్ నా భార్యను ఎప్పుడు వదిలిపెడతారు సార్? లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకీ తను ఏం తప్పు చేసింది అది సార్? చెప్తే మీరు తట్టుకోలేరు. పర్వాలేదు సార్, చెప్పండి. మీ భార్య ఒక కుర్రోడ్తో ఉన్న ఎంఎంఎస్ దొరికింది. ఆ వీడియో తీసిన ఒకడు చనిపోయాడు. ఇంకొక అమ్మాయి కనపడతలేదు. ఇది చాలా. మీరు బయలుదేరండి. సార్ రత్నాన్ని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. తర్వాత కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు. తనని హత్య చేయడానికి కాంట్రాక్టా? తను హౌస్ వైఫే కదా. తనని హత్య చేయడానికి ఎందుకని కాంట్రాక్ట్ ఇవ్వాలి? రత్న మొదటి సస్పెక్ట్ యోగేష్. బెదిరించే మెసేజ్ అంతా వీడే పంపించాడు. జిగ్నేష్, తర్వాత రవి. డ్రగ్స్ విషయంలో ఆ అమ్మాయితో వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. మూడోది లియోకత్ రత్న తర్వాత అమరని హత్య చేస్తానని బెదిరించారు. ఇంకోసారి డబ్బు కోసం ఇక్కడికి వచ్చావో నిన్ను మాత్రమే కాదురా,
నీ భార్య పిల్లలు అందరినీ చంపుతాను. 4ది అమర్. అమర్ రత్న మొగుడు. అతను కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ ప్రాణాలతో ఉన్నాడు. అదేంటంటే రత్న సంజీవ్ని హత్య చేసిన తర్వాత వాడినే గాయపరుచుకొని బాత్రూంలో కూర్చొని ఉండొచ్చు. కానీ సార్ ఇంట్లోపల ఎలాంటి ఆయుధాలు దొరకలేదే. అదే కాక ఇతని సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది సార్. ఇందులో ఆశ్చర్యమైన విషయం, ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా? అలా జరిగుంటే ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మర్డర్ కేస్ సమీర్. ఈ సమీర్ మర్డర్ కేసులో శైలి, సీమ, తర్వాత సమీర్ వీళ్ళందరూ క్లాస్మేట్సే. సరే, రత్న, సమీర్ వీళ్ళిద్దరి మర్డర్ కేసులో ఏదైనా సంబంధం ఉందా? 3 హత్యలు, ఒకడు సీరియస్, ఒకడు కనిపించనే లేదు. ముఖ్య అంశాల్లో ఇది వచ్చాయి. అలాగే టీవీలో ఇది హెడ్లైన్స్ గా మారిపోయింది. కన్ఫ్యూషన్స్ మొదలయ్యాయి. పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే సాక్ష్యాలు దొరికితేనే నేరస్తుని పట్టుకోగలుగుతారు. కానీ చివరికి పోలీసులకి ఒక ఖజానా దొరికిందనే చెప్పాలి. సో యోగేష్ తో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతనే దేవ్. అతని కాల్ రికార్డ్ ప్రకారం ఏం తెలిసింది ఏంటంటే 3 నెలల క్రితం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎక్కడైతే ఆఫ్ అయిందో అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది సార్. ఆ ఫామ్ హౌస్ ఓనర్ దేవ్ సార్. ఆ తర్వాత ఆ ఫోన్ అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అవుతూ ఉంది సార్. యోగేష్ నీకు పరిచయం ఉందా? తెలుసు సార్, కాలేజీలో మేము కలిసి చదువుకున్నాం. 3 నెలల క్రితం యోగేష్ మీతో పాటు బయలుదేరాడు కదా. ఆ తర్వాత ఇదే ఏరియాలో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత రేర్ గా ఆన్ అయ్యేది. ఎందుకలా? గుర్తొచ్చింది. తను నాతో ఊరికే తిరిగి చూడడం కోసం వచ్చారు సార్. తన మొబైల్ బ్యాటరీ కూడా అయిపోయింది. మా ఇద్దరి మొబైల్స్ వేరు సార్, అందువల్ల ఉపయోగించడం సాధ్యం కాదు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా యోగేష్కు మొబైల్ అంటే అంత ఇష్టం ఉండదు. చాలా విచిత్రమైన వాడు. ఆ తర్వాత తను నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఒకసారి నేనే తనకు ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాడు ఒక రౌడీ అని వాళ్ళ నాన్న చెప్పాడు. సరే, వాడికి అమర్కి అసలు గొడవేంటి? ఇదంతా చాలా పాత కదా సార్. యాక్చువల్గా కాలేజీలో యోగేష్ రత్నాలు ప్రేమించుకున్నారు. కానీ యోగేష్ చాలా దాదాలు గుండాలతో తిరిగేవాడు. అందుకనే రత్నకు తను నచ్చలేదు. రత్న అమర్ని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ యోగేష్కు మాత్రం అదేమీ నచ్చలేదు. ఆ తర్వాత అతను ద్వేషం పెంచుకున్నాడు. కానీ ఇంతవరకు అలాగే ద్వేషం ఉంటుందనుకోలేదు. అతను రత్నాన్ని మర్డర్ చేస్తారనుకోలేదు. అమర్పై కూడా దాడి చేస్తాడనుకోలేదు. సరే, వాడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా వాడి గురించి మీకేదైనా తెలిసినా మీరు ముందుగా మాకు కాంటాక్ట్ చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ. హలో. ఓకే సార్. జిగ్నేష్ వాళ్ళ నాన్న ఒక లాడ్జ్కి 40,000 వరకు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, బండి కొంచెం తిప్పు. జిగ్నేష్, రవి, శైలి ఎక్కడ? తెలీదు సార్. చెప్పరా. నీకు తెలిసే ఉంటుంది కదా. లేదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. నీకు తెలీదా? తెలీదు సార్. ఇద్దరిని లాక్కురండి. వదలండి సార్. మా మాట నమ్మండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. రత్నాన్ని మేము రత్నాన్ని చంపలేదు సార్. చంపలేదు సార్. సార్, మర్డర్ మాట వినగానే మాకు భయం వేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాం సార్. మా మెసేజ్ ని చూస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుందని మాకు తెలుసు. అందుకే సార్, మేము మా పేరెంట్స్ తో మాట్లాడాలి సార్. వాళ్ళే మమ్మల్ని లాడ్జిలో ఉండమని చెప్పారు. శైలిని ఎక్కడ దాచుంచావు? సార్, తన గురించి ఏం తెలియదు. రంగదేవ్, సో అది కాదయ్యా, వీళ్ళేమీ నాకు చెప్పనంటున్నారే. వీళ్ళతో నువ్వు నిజం చెప్పించు. సార్, నేను నిన్న డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాం. అక్కడ విజయనగర్, సంపత్ నగర్ అని పోలీసులు చెప్పారు సార్. వాళ్ళ ఏరియాలో కూడా సిమిలర్ కేసెస్ ఉన్నాయట సార్. అక్కడ ఒక మర్డరర్ ఒక లేడీని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాడు. ఒంట్లో ఉన్న నగలన్నీ తీసేసుకుని అక్కడ తినేసి తర్వాత వెళ్ళిపోయాడు. 2 కేసులకి సంబంధించిన ఫైల్ తీసుకురండి. వాళ్ళిద్దరి భర్తల్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి. సో. ఖచ్చితంగా ఇదేంటో మనం తెలుసా. రత్న మర్డర్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో మరొక బాడీ కూడా పోలీసులకు దొరికింది. మాకు ఫోన్ చేసింది ఎవరు? సార్, నేనే చేశాను. రాజ్దీప్, లోపలికి వెళ్ళి ఏదైనా కనపడుతుందా చూడు. ఈ బాడీ ఎవరిది? సార్, అది తెలియదు సార్. కోర్టు తరపున ఈ ప్లేస్ని ఇచ్చారు నాకు. సో ఇది యోగో జోష్ డ్రైవింగ్ లైసెన్స్ సార్. రత్న మర్డర్ కేసులో మనం వెతుకుతున్నది ఇతనే సార్.
క్రైమ్ సస్పెక్ట్ అనుకుంటే వీడే విక్టిమ్ గా ఉన్నాడే. అప్పుడు రత్నాన్ని చంపింది ఎవరు, వీడిని చంపింది ఎవరు? బాడీని పోస్ట్ మార్టం పంపించు. తర్వాత వీడి డిఎన్ఏ వీడి ఫ్యామిలీతో మ్యాచ్ అవుతుందో చూడు. ఇంతకు ముందు ఈ ప్లేస్ ఎవరిది? దేవ్ దేశాయి. దేవ్సారి కోఇన్సిడెంట్ చూడండి. 3 నెలల క్రితం మీతో ఉన్న యోగేష్ కనపడకుండా పోతున్నాడు. అలాగే మీ ఏరియాలోనే వాడి ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు యోగేష్ బాడీ దొరికింది. అది కూడా మీ దగ్గర ఉన్న ల్యాండ్లోనే దొరికింది. మీరు మాకు చెప్పండి, యోగేష్ని ఎందుకు చంపారు? నేను యోగేష్ని నేను చంపలేదు సార్. రాజ్దీప్, ఇల్లు బాగా చెక్ చేయి. వారెంట్ లేకుండా మీరు అలా వెళ్ళడం సహజంగా సార్. చెత్తనా కొడక. ఈ వారెంట్ చాలా? ఇంకొక వారెంట్ కావాలా? సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ అలా లేదు సార్, వెళ్ళకండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. ఈ రూమ్లో ఏముంది? లోపలన్నీ పాత వస్తువులే ఉన్నాయి తాళం సార్. చేతులివ్వు. తాళాలు పోగొట్టిపోయాయి. మహేందర్, హ్యామర్ ఇటు తీసుకురా. సార్ నన్ను నమ్మండి సార్, లోపల మీకేమీ దొరకదు, ఏమీ లేదు సార్. దాన్ని పగలగొట్టు. సార్ ఏముండదు సార్. శైలినా? దాన్ని ఇప్పు. తను ఎలాగొచ్చింది ఇక్కడికి? సార్, ఇతను మా అమ్మని మా తమ్ముని చంపేశాడు. నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. తనని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ తను తప్పుగా అనుకుంటున్నాడు. నేను రత్నానేమీ చంపలేదు, ఇది నిజం. లేట్ నైట్ తన ఇంటికి నువ్వెందుకని వెళ్ళావు? దీనంతటి వెనకాల అమర్ హస్తం ఉంది సార్. మరి రత్నం చంపమని చెప్పాడు సార్. ఆ రోజు నేను రత్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే తను నా ఫ్రెండ్ అమర్ కూతురు కాబట్టి, అందుకని ముందుగా పోలీసులు హంతకుని కనిపెట్టాలి. ఆ తర్వాత అమర్ ఇదంతా ఎందుకు చేయించాడో తెలుసుకోవాలని అప్పుడు తన్ని వదిలిపెడదామనుకున్నాను. సరే, అమర్ కళ్ళు తెరవకుండా ఉండి నిజమైన హంతకుడిని కనిపెట్టకపోతే తనని ఏం చేసేవాడివి? చనిపోయేదాకా ఇలాగే ఉంచుతావా? సార్ ఇదంతా తొందరగా జరగడం వల్ల నేనేమి ఆలోచించుకోలేకపోయాను. అమర్ ఎందుకనే రత్నాన్ని చంపాలని చూశాడు? బిజినెస్ అంతా రత్నం పేరు మీదే ఉంది సార్. అప్పటికే బాగా లాస్ లో కూడా వెళుతోంది. యోగేష్, వాడిని ఎందుకని చంపావు? సార్ దీని వెనకాల అమర్ హస్తమే ఉంది సార్. 1 సంవత్సరం నుంచి ప్లాన్ జరుగుతోంది. యోగేష్ కాలేజ్ డేస్ నుంచే ప్లే బాయ్ సార్. ప్లాన్ ఏంటంటే ముందు యోగేష్ ని చంపాలి, ఆ తర్వాత అతని మొబైల్ నుంచి అమర్ రత్న మొబైల్ కి మెసేజ్లు పంపించాలి. రత్నాన్ని చంపి యోగేష్ మీద నేరం మోపాలి. నేను యోగేష్ ని హతమార్చి నేనున్న చోట అతన్ని పాతి పెట్టాను. అప్పుడే కదా ఆధారం దొరకదు. కానీ రత్నాన్ని సంజుని నేను చంపలేదు సార్. లాక్ రండి వీడిని. సార్ 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 ఓ, పద. నా మాట వినండి సార్. సార్ రండి. సార్, సంపత్ నగర్ ఇంకా విజయనగర్ ఆ కేసులోని హస్బెండ్స్ వెళ్ళారు. అలా కూర్చోండి. ఆ ఫోటో బాగా చూడండి. అందులో ఎవరైనా మీకు తెలుసా? లేదు. లేదు సార్. 4 నెలల క్రితం మీ భార్య చనిపోయారు కదా? అవును సార్. ఏమైంది? సార్ మేము కొత్తగా నాసిక్ వచ్చాం. నేను పని మీద బయటికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసినప్పుడు నా భార్యని ఎవరు చంపారు. ఆ మర్డర్ జరగక ముందు అసలు ఏం జరిగింది? గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళాం. పాపకి జ్వరం వచ్చింది. ట్రీట్మెంట్ కోసం పక్కనుండే జై డాక్టర్ క్లినిక్ వెళ్ళాం. ఆ రోజు రాత్రి నా భార్య బిడ్డను కూడా చంపారు. మీ భార్య నెలన్నర క్రితం చనిపోయారు కదా? అవును సార్. అప్పుడేం జరిగింది? మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు జే క్లినిక్ వెళ్ళారు. అవును సార్. మీరు కూడా అదే డాక్టర్ దగ్గరికి అవును వెళ్ళారు. సార్. ఈ 3 కేసుల్లో కూడా హత్య ఒకేలాగే జరిగింది. ఇప్పుడు డాక్టర్ జైని వెళ్ళి మన కలవాలి. ఈ మర్డర్స్కి వాడికి ఏంటి సంబంధం అని. ఇలా చూడండి డాక్టర్ గారు, ఈ సిటీ కొన్ని రోజులుగా ఒక మాదిరిగా ఉంది. సంధ్య పిల్లని తీసుకొని మీ క్లినిక్ వస్తుంది. అదే రోజు రాత్రి సంధ్యని రేప్ చేసి చంపేస్తున్నారు. పూనం తన కూతురుతో మీ క్లినిక్ వస్తుంది. ఆ రోజు రాత్రి పూనం రేప్ చేయబడుతుంది, తర్వాత చంపేస్తున్నారు. అలాగే రత్న మీ క్లినిక్ వస్తుంది, తనని కూడా రేప్ చేస్తున్నారు, అలాగే హత్య చేస్తున్నారు. ఎందుకంటే హత్య చేసిన విధానాలు ఒకేలాగున్నాయి. హంతకుడు ముందు రేప్ చేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, అలాగే అక్కడ భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు వాడు. మీకు భోజనం డ్రింక్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇలా చూడండి సార్, నేను ఒక డాక్టర్ని, హంతకుణ్ణి కాదు. ప్రజల్ని కాపాడడం నా పని, హత్యలు చేయడం కాదు. రత్న హత్య చేయబడినప్పుడు మీరు ఎక్కడున్నారు? సార్, ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాను. మీ క్లినిక్లో ఇంకెవరు పనిచేస్తున్నారు? ఒక కంపౌండర్, ఒక నర్స్. సరే, అవసరమైతే మళ్ళీ వస్తాం. ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటూ వచ్చింది. ఎంక్వైరీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అనుమానాస్పదంగా చాలా మందిని పట్టుకున్నారు, కానీ ఆధారం అనేది అసలు దొరకలేదు.
ఆ తర్వాత పోలీసులు కరెక్ట్గా వల వేశారు. హంతకుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. డాక్టర్ జే దగ్గర కంపౌండర్గా ఉన్నావు కదా? సార్, నేను నిజాయితీ అయిన వ్యక్తి సార్. నేను సాధారణంగా జీవితాన్ని గడపాలనుకున్నాను. నేను పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్య నాతో ప్రేమగా ఉండాలని ఆశపడ్డాను. హాయిగా గడపాలని అనుకున్నాను. పైన భార్యని పెళ్లి చేసుకున్నాను. నా జీవితమే నరకమైంది. రాత్రి పగలంతా వర్క్ చేసి తన చేతికి డబ్బు ఇవ్వాలని అనుకున్నాను. అడుక్కునేలాగా సంపాదిస్తున్నావు, అందులో కూడా నీకు డబ్బు కావాలా? పోయిన నెల నీకు డబ్బు ఇచ్చాను కదా, కాస్త ఇవ్వచ్చు కదా. పోయిన నెలలో నాకేం ఇచ్చేశావు? పెద్దగా ఏం ఇచ్చి చించావు? నిన్ను పోయి పెళ్లి చేసుకున్నాను, ఎంత నా తలరాత. సంపాదించడం చేత కాదు, కానీ నిన్ను చేసుకున్నందుకు నీతో బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. తనకి నా డ్రెస్సు, నా ముఖం, నా ఆలోచన చెప్పాలంటే ఏమీ నచ్చలేదు. క్లినిక్లో వచ్చే చాలా అమ్మాయిలు చూశాను. వాళ్ళు తన భర్తతో అందంగా మాట్లాడతారు. దాన్ని చూసినప్పుడు కడుపు మండుతుంది. అప్పుడే అమ్మాయిల్ని దక్కించుకోవాలని అనుకున్నాను. అందుకే కేస్ పేపర్ నుంచి అడ్రస్ని తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. సోనియా, పూనమ నేను బాగా అనుభవించాను. అయినా రత్న కేసులో చాలా తప్పు చేశాను. అమ్మని చంపాలని నేను అనుకోలేదు, కానీ ఏం చేయాలి, వాడు నన్ను చూశాడు. వేరే దారి లేక చేశాను. ఈ లాకెట్ సీమా గొంతులో ఉండాలిగా? అదే ఆ ఫోటోలో కనపడింది. అవును సార్. ఒక్క నిమిషం ఉండు. సమీర్ అండ్ సీమా మీ భార్యని బ్లాక్మెయిల్ చేశారు. సమీర్ చంపబడ్డాడు, సీమా కనపడలేదు. దీనికి వెనకాల కూడా నువ్వే ఉన్నావా? చెప్పరా. సార్, నా భార్య కంజన మరి ఫ్రెండ్ సూరజ్ ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. సీమా మరి సమీరు వీళ్ళని వీడియో చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. నేను అనుకున్నాను సమీర్ని చంపి సీమాని దక్కించుకోవాలని. అప్పుడు కంచన్ మీద డౌట్ వస్తుందని. ఒక మనిషి కనే కలకి అతనికి చాలాసేపు నిద్ర పడుతుంది. కానీ అతని బుర్ర, అతని మనసు విసుగుతో నిండిపోయి ఉంటే అతన్ని నేరం వైపు లాగుతుంది. భగీరథ్ కూడా ఇదే జరిగింది. చాలా ప్రేమగా ఉండే భార్య అతనికి దొరకనందువల్ల అతను జీవితంలో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అందుకనే అతను జీవితంలో ప్రేమగా ఉండే అమ్మాయిల్ని చూసేసరికి వాళ్ళని వేటాడడం మొదలు పెట్టాడు. భగీరథ్ తన చెడు ఉద్దేశాల్ని గనక కంట్రోల్ చేసుకుని ఉండుంటే బంధాలకి విలువిచ్చి వాళ్ళని అసలు చంపుండేవాడే కాదు. సీరియల్ కిల్లర్ గా మారేవాడు కాదు. భగీరథ్, సమీర్, సీమా, దేవ్ వీళ్ళకి శిక్ష పడింది. అమర్ కూడా తగిన శిక్ష పడిందనే చెప్పాలి. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ లోని బ్లాక్ హెడ్స్ ఇంకొక ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. గుర్తుంచుకోండి, క్రైమ్ కి మీకు దూరం చాలా కొంచెమే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, భద్రంగా ఉండండి. జై హింద్.